నుంచి మేము అబ్దుల్ హమీద్ కు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతో పాటు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి శ్రీశక్తి పథకం దాన్ని అమలు చేసే క్రమంలో మనకి వాస్తవానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఆటో కార్మికులకు. ఆ ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ ఆటోలు కొని వాటి కిస్తీలు కట్టుకోలేక, ఇళ్లలో పిల్లలకు ఫీజులు కట్టలేక, పెరిగిపోయిన నిత్యావసర ధరలు వాటితో పోల్చుకుంటే మనకు ఆదాయాలు రాక సతమతమవుతున్న పరిస్థితుల్లో మూలిగా అక్కడ స్టార్ట్ చేయబడ్డట్టు ఈ పథకాల ద్వారా పూర్తిగా ఉపాధి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందువల్ల అడగని అమ్మాయిన పెద్ద విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం కూడా ప్రభుత్వానికి మనకున్న సమస్యలు చెప్పి తద్వారా మన సమస్యల పరిష్కారం, మన సమస్యలకి ఒక మార్గం కలుపుకుందామని కనిపెట్టవలసిందిగా కోరుతూ మరి అధికారులు తెలియజేయాలని ఈ రోజున ఈ అర్జీని తయారు చేసుకొని ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, ఎంతో చైతన్యమైన కార్యక్రమం. ఎందుకంటే మరి కేవలం దీన్ని వృత్తిగా నమ్ముకుని పోతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అడ్డు కాకుండా ఈ వృత్తి మానేసి దాంట్లో వెళ్ళడానికి వీల్లేదు. అందువల్ల ప్రభుత్వం కూడా ఆలోచించి వీళ్ళకు కూడా తగిన విధంగా ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పరిశీలన చేసి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మన కోర్సుపాడు ఎంఆర్ఓ గారిని కలిసి కాబట్టి మనకి అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని